రేవంత్ రెడ్డి గారు ఇందాక మీరు చాలా విషయాలు మాట్లాడారు. మేము రైతు భరోసా వేసాము, బోనస్ వేసాము. మీరు వేసారు సార్, బోనస్ వేసారు. ఇప్పుడు 48 గంటల్లో మీకు అమౌంట్ వేస్తామని చెప్పారు, వేసారు. కానీ బోనస్ అది ఎంతమందికి వచ్చింది? లాస్ట్ టైము మీరు ఎంతమందికి వేసారు బోనస్? పలానా వాళ్ళకి ఏ టైంలో మీరు ఎప్పుడు వడ్లు ఇప్పుడు ఫస్ట్ విడత మీరు గవర్నమెంట్కి తోలమన్నప్పుడు ఎప్పటి నుంచి మీరు కాటా వేశారు, ఎప్పుడు ఎంతమందికి వేశారు ఒకసారి లిస్ట్ చెప్తారా? నెక్స్ట్ బోనస్ సన్నగింజలకు ఇస్తామని చెప్పారు. ఈ ఎండాకాలం ఇప్పుడు ఎప్పుడైపోయిందండి సీజను? కోతలు ఎప్పుడైపోయింది? ఇప్పుడు ధాన్యం అమ్మి రైతులకు కూడా డబ్బులు వచ్చినాయి, మరి బోనస్ ఇంతవరకు పడలా. మీరు చేస్తున్నారు కాదంట్లా, కానీ కొన్ని జాప్యం జరుగుతున్నాయి. మీరు 48 గంటల్లో అప్పుడు వేశారు, స్టార్టింగ్లో వేశారు బోనస్, ఇప్పుడు వేయలేదు. మరి ఇంకొకటి, తూకాలకి గవర్నమెంట్ దగ్గర మేము 1 కిలో కాడ కొనుక్కోమని చెప్పాము, 1 కిలో తరుగు అని. 1 కిలో ఎక్కడ ఉందండి? 3 కిలోలు తీసేస్తుంటే ఎక్కడైనా సరే 3 కిలోలు తీస్తున్నారు తరుగు. మీరు ఒకసారి చెక్ చేయండి, గవర్నమెంట్ ఖాతాల్లో ఒకసారి చెక్ చేయండి. మీరు చెప్పేవి కొన్ని ఆచరణలు అమలు కావట్లేదండి. మీ వరకు వెళ్తుందో లేదో తెలియదు, కానీ కొన్ని జరగట్లేదు. అధికారులు మీకు కొన్ని లెక్కలు ఇవ్వట్లేదు. సార్ బోనస్ ఎంతమందికి వేసారు లాస్ట్ టైం? ఒకసారి లిస్ట్ పెట్టండి, ఒకసారి లిస్ట్ చెప్పండి. ప్రతి రైతుకు మీ గవర్నమెంట్కి తోలిన నాటికి మీరు సన్నదానికి మీరు బోనస్ వేసారా? ఎంతమందికి వేశారు? ఇప్పుడు మొన్న వేసవకాలం పండిన పంటకి బోనస్ ఎప్పుడు వేస్తున్నారు? రైతుల కోసం మీరు చేస్తున్నారు సార్, నేను కాదంటలేదు. మీరు ఇంకో 15 ఏళ్ళు ఉండాలి మీరు. కానీ కొన్ని అధికారుల జాప్యం వల్ల కూడా ఈ దెబ్బతింటున్నాయి. పోయినసారి కంటే ఈసారి దాని